వచ్చింది అప్పటి నుంచి దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. అండ్ డబ్బింగ్ ఇప్పుడు ఏ ఫిల్మ్స్కి చెప్తున్నారు శ్వేత మీరు? నేను డబ్ మోర్ దెన్ 250 ఫిల్మ్స్. ఇప్పుడు ఒక 3-4 గ్రేట్ కదా. 2 డైలాగులు సినిమాలో. అయ్యో, నాకు సునీత గారు వచ్చినప్పుడు లాస్ట్ టైము, సునీత ఇస్ అ డియర్ ఫ్రెండ్ ఆల్సో, సో ఐ లాస్ట్ ఆవిడ వెళ్ళవయ్యా వెళ్ళు అది చెప్పారనమాట. సో అలా వీ కెన్ చిత్రలహరిలో చెప్పొచ్చు ఒక డైలాగ్. ఈ టైంలో ఒకడు నిద్రపోకుండా మెలకుగా ఉండి నీ గురించి ఇంత ఫీల్ అయ్యి ఇన్ని మెసేజ్లు పెడుతున్నాడంటే హీస్ డెఫినెట్లీ అన్ ఆల్కహాలిక్ అండ్ హీస్ ఆల్సో అ లయర్. ఫర్ నివేద అసలు కళ్ళు మూసుకుంటే బొమ్మ కనిపించకుండా కూడా ఆ సీనే గుర్తొచ్చేలాగా ఉందన్నమాట. అంత దగ్గరికి వెళ్ళిపోయాను స్క్రీన్కి. మనిద్దరి మధ్యలో ప్రేమ ఎందుకని ప్రేమని పక్కన పెట్టేశా. అలా ఒకటి. ఎప్పుడైనా కార్టూన్ డబ్బింగ్ చెప్పారా? కార్టూన్ చోటా భీమ్ లాంటివి లేదు. దేఖో దేఖో ఓ హే చోటా భీమ్ అలాంటివన్నీ చెప్పారా లేదా? నాకు చెప్పాలని ఉంది, బట్ అవన్నీ ముంబైలో అయిపోతాయి, ముంబైలో కానీ చెన్నైలో కానీ. సో ఐ ట్రైడ్ అప్రోచింగ్ बिकॉज़ आपकी हिंदी भी काफी साफ है अभी जो आपने. I do a lot of documentaries for Hindi also. Hindi documentaries chesanu. Like National Geography Channel and Animal Kingdom and alanti vaatiki I've done all languages. Dubbing Yeah, voice I've voiced. Abhi dekho शेर अभी चल रहा है. शेर अभी चल रहा है. पानी के लिए ढूंढ रहा है. अब्बा अभी उसका बच्चा लाइक यू नो एग्जैक्टली రన్నింగ్లో ఉన్నప్పుడు చెప్తాం కదా. సో దట్ కైండ్ ఐవ్ డన్. బుక్ రీడింగ్ ఐవ్ డన్. నా ఆడియో బుక్స్ ఉన్నాయి, హిందీలో చేశాను ఆడియో బుక్స్. ఐవ్ డన్ ఇన్ ఇంగ్లీష్, ఐవ్ డన్ ఇన్ తెలుగు. సో ఎలా పడతారు జనం మిమ్మల్ని అంటే? నౌ యూఆర్ ఆల్ ఓవర్ ఇన్స్టా అండ్ యూనో ఈ వాయిస్ సర్క్యూట్లో యూఆర్ వెల్ నోన్ యాజ్ అన్ ఆర్జే యాజ్ వెల్ యాజ్ పీపుల్ లుకింగ్ ఫర్ ఆ పర్టికులర్ వాయిస్ కోసం వెతికే వాళ్ళకి దొరికిపోతారు. బట్ అదర్వైజ్ ఎలా పడతారు ఆన్ అ డైలీ బేసిస్? On a daily Randomly basis, people for just call advertisements, one thing is word of mouth works really great in the industry. Goodwill, like for example, ఈ అమ్మాయికి పని ఇస్తే చేస్తుంది అనే ఒక ధైర్యం వస్తుంది కదా. సో ఒకసారి ఆ ధైర్యం వచ్చాక సేమ్ ప్రొడక్షన్ హౌస్ విల్ కంటిన్యూ వర్కింగ్ విత్ యూ. సో అలా నాకు ఆపర్చునిటీస్ కంటిన్యూ అయ్యాయి, రాదర్ దాన్ కొత్తవి వచ్చే స్కోప్ కూడా లేకుండా. లైక్ హూ ఎవర్ ఐవ్ బిన్ వర్కింగ్ విత్ దెమ్ ఫర్ లైక్ 3 to 4 years ఓవర్ అ స్ట్రెచ్. సో డబ్బింగ్ యూనియన్లో కూడా ఇన్ఛార్జెస్తో ద్వారా దే గెట్ మై నంబర్, దే టాక్ టు మీ. ఈవెన్ డైరెక్టర్స్ కూడా చాలాసార్లు ఇప్పుడు సినిమాలకి చెప్తున్నాం కదా, సో సినిమాల్లో కూడా చాలామంది లేదు శ్వేత కావాలి అని పర్టికులర్గా డైరెక్టర్స్ టేక్ మై నంబర్ అండ్ దే గివ్ అ కాల్. సో దాట్ ఆల్సో హ్యాపెన్స్. సో దిస్ ఆల్సో హ్యాపెన్స్. ఇన్స్టాగ్రామ్ హ్యాపెన్స్, ఈమెయిల్ హ్యాపెన్స్. See, there's an endearing quality in your voice actually. చాలా అంటే చాలా ఈ మధ్య బాగా హస్కీ అండ్ బేస్ వాయిసెస్కి కొంచెం ఆ టోనల్ ఆ టింబర్ ఉన్న వాయిసెస్కి బాగా డిమాండ్ పెరిగింది. ఒక చిన్న కరెక్షన్, సారీ టు కట్ యూ ఆఫ్. ఐ ఫీల్ మోర్ క్యాండిడ్ వాయిసెస్ ఐ విల్ సే, బికాస్ డబ్బింగ్ స్టైల్స్ కూడా ఓవర్ ది ఇయర్స్ చాలా మారింది. అవును, లైక్ యూనో బిఫోర్ ఇట్ వాజ్ ఈవెన్ సాంగ్స్లో చూసుకుంటే అమ్మాయిలకి చాలా హై పిచ్ నోట్స్ ఉండేవి. సాంగ్స్ కూర్చోండి అక్క రెండక్క కూర్చోండి. కరెక్ట్. సో నౌ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ మోర్ క్యాండిడ్ వాయిసెస్, నాట్ బేసిక్. లైక్ ఇప్పుడు కూడా ఇఫ్ యూ సీ చాలామంది డబ్బింగ్ ఆర్టిస్ట్ పిచ్ వాయిస్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ గ్రేట్. ఇట్స్ బికాస్ దే ఆర్ ఏబుల్ టు అడాప్ట్ టు ద న్యూ జనరేషన్ కైండ్ ఆఫ్ డబ్బింగ్. అంటే పాటలు కూడా అంతే కదా. అవునా, అంతే అని ఉండేది ఇదివరకు ఒక పాట. కరెక్ట్. ఇప్పుడు మనోహర అలాగే ఉన్న పాటలు. కరెక్ట్. ఐ మీన్ అలాంటివి కూడా ఉండేవి, బట్ మేజర్లీ ఇఫ్ యూ సీ ద కైండ్ ఆఫ్ డబ్బింగ్ స్టైల్ ఆర్ మాట్లాడే విధానం, ఎవ్రీథింగ్ హెస్ చేంజ్. నౌ జనాలకి దే డోంట్ వాంట్ టు హియర్ రియలీ హై పిచ్ అండ్ హైపర్ వాయిసెస్ ఆల్ ద టైమ్. దే ఆర్ ఓకే టు హియర్ నార్మల్ ఇంట్లో ఉండే వాయిస్ కల్చర్ ఆర్ మాట్లాడే విధానం ఆల్సో దే ఆర్ ఓకే. దే ఆర్ నాట్ వెరీ పర్టిక్యులర్. తెలియదు అని అనాల్సిన అవసరం లేదు. సో ఈవెన్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్స్ హెవ్ చేంజ్డ్. మాండలికాలు వాటికి కూడా బాగా స్పేస్ వచ్చింది. కరెక్ట్. ఇంపర్ఫెక్షన్స్ ఆర్ స్టిల్ ఓకే, యు నో. యా, ఇంపర్ఫెక్షన్స్ ఆర్ అప్రిషియేటెడ్ బికాస్ దట్స్ హౌ మ్యాక్సిమం పీపుల్ ఆర్. ఇప్పుడు జనాభా ఎలా ఉంటే దట్స్ హౌ ద మూవీస్ విల్ బి మేడ్. సో ఇప్పుడు అలా కాదండి, కూర్చో that's the difference, like you know అలా. అండ్ కొంచెం కాయ్గా కొంచెం ముద్దుగా ఉండడం is being loved actually. I think that's been loved since ages, and I think that will be loved forever because that's a quality which we, I mean, as human beings we all enjoy
ఇది మొత్తం మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాం, ఎవడో కామెంట్లో పెడతాడు గ్యారెంటీ, వద్దులేండి మన తెలుగులో మాట్లాడదాం. వైజాగ్ అమ్మాయి మళ్ళీ హైదరాబాద్ ఆవిడని. ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మెల్లిగా ప్రొఫెషనల్గా మాట్లాడడం స్టార్ట్ అయ్యేసరికి తెలియకుండానే ఏదో స్విచ్ ఆఫ్ ఇంగ్లీష్ స్విచ్ వచ్చేస్తుంది. మళ్ళీ మనకు తెలుగు రాదనుకుంటే ఏం చేస్తాం, తెలుగు వచ్చు, చాలా బాగా వచ్చు. అదే అందుకనే. సో తెలుగు వచ్చు, ఐ నో ఆఫ్ కోర్స్ మీ తెలుగు చాలా బాగుంది, నాకు కూడా తెలుగు వచ్చాను అందరికీ తెలుసు, కానీ అయినా కూడా. కానీ ఇందులో ఐ వాంట్ టు యాడ్ వన్ థింగ్. చిన్నప్పుడు స్కూల్లో కూడా కొంచెం తెలుగు మాట్లాడినా క్లాస్లో నించోబెట్టి కొట్టేసేవారు కదా. సో తెలియకుండానే మనం ఎక్కడైనా ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నప్పుడు ఒక స్విచ్ మెంటలీ వచ్చేస్తుంది. అవును. ఇన్ ఇయర్స్ ఓవర్ లైక్ 13-14 ఇయర్స్ స్కూల్ కాలేజ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడైనా మనం చెప్పేది వినాలంటే తెలియకుండానే యువర్ మైండ్ స్విచెస్ టు ఇంగ్లీష్. ఎందుకంటే మనకు చాయిస్ ఆఫ్ వర్డ్స్ బోల్డ్ అని ఉంటాయి. కరెక్ట్. ఇమీడియట్లీ టు టెల్ అదొకటి అనిపించింది. బట్ ఐల్ ట్రై టు కంప్లీట్లీ కీప్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. మిమ్మల్ని చూస్తే నాకు ప్రొఫెషనల్గా అనిపిస్తుంది అనమాట. ఐ గెట్ దట్ వైబ్. అంటే టీచర్ అమ్మ కూర్చున్నట్ట. సో యాక్చువల్ అలా కాదు, మనం ఫుల్ అచ్చ తెలుగు పూర్తి 100% తెలుగు అనమాట. మనం